అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి సుజీ రవ్వ అండ్ రాగిపిండి వడియాలు. వినడానికి డిఫరెంట్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 7 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఇలా చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే పెద్ద గ్లాస్తోనైనా తీసుకోవచ్చు. దేనితో తీసుకున్న క్వాంటిటీ మాత్రం నేను చెప్పిన లెక్క ప్రకారం తీసుకోవాలి. ఇలా 7 గ్లాసులు వాటర్ తీసుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వ రాగిపిండి తీసుకోవాలి. అంటే హాఫ్ గ్లాస్ రవ్వ, మిగతా హాఫ్ గ్లాస్ రాగిపిండి, మొత్తం 1 గ్లాస్ ఇలా తీసుకొని 7 గ్లాసులు వాటర్ తీసుకున్న బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అంతా కూడా వాటర్లో కలిసేటట్టు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే దీంట్లోకి సగ్గుబియ్యమైనా లేదా నువ్వులైనా లేదా నానబెట్టుకున్న పెసరపప్పునైనా వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే గరిటెతో కదుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలుగా ఫామ్ అయిపోయి మనకు వడియాలు పెట్టుకోవడానికి ముద్దగా అయిపోతుంది. సో ఇక్కడే ఉంటూ గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఇలా దగ్గర పడుతుంది. మిశ్రమం అనేది మరీ ముద్దలు అయ్యే వరకు ఉంచకూడదు. అలా అని లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయకూడదు. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్గా వచ్చేంత వరకు కూడా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ కానీ లేదా కాటన్ శారీని కానీ ఇలా వాటర్లో తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని తడుపుకోవడం అనేది మనం వడియాలు చేసే ప్రాసెస్కి ముందే తడుపుకొని పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. తర్వాత మనకి వడియాల మిశ్రమం రెడీ అయిపోయిన తర్వాత డాబా పైన కానీ లేదా ఎండలో కానీ ఇలా క్లాత్ను పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత గరిటెతో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తీసుకోవాలి. పల్చగా అద్దకూడదు, అలా అని తిక్కుగా కూడా ఉంచకూడదు. చూసుకుంటూ మీడియంలా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని వడియాల కింద వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక డే అంతా అలా వదిలేయాలి. ఒక రోజులో అయితే నాకు ఇలా ఎండిపోనియండి, ఎండ బాగుంది కదా, ఒకవేళ మీకు తడిగా ఉంటే నెక్స్ట్ డే కూడా ఇలా ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనం వడియాలు వేసిన భాగం కాకుండా వెనక భాగం నుంచి కొంచెం కొంచెంగా వాటర్ని తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం స్లోగా వడియాలు అనేది క్లాత్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వడియాలన్నిటినీ కూడా స్లోగా క్లాత్ నుంచి సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ వడియాలన్నిటినీ కూడా బేస్ని ఉంటుంది కదండి, దానిలో వడియాలన్నిటినీ వేసుకొని ఒకరోజు ఒక హాఫ్ డే కానీ లేదా ఒక 2-3 అవర్స్ కానీ మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల మన వెనక భాగం నుంచి కొంచెం తడిపాం కదండి, దానివల్ల తడి అనేది లేకుండా మరింత క్రిస్పీగా కూడా ఎండలో ఎండుతాయని చెప్పేసి ఒక 3-4 అవర్స్ ఎండలో పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా బాగా ఎండిన తర్వాత తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇదే వడియాల్ని నేను ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసి చూపిస్తానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వడియాలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒకటొకటిగా వడియాలని ఆయిల్లో వేసుకుంటూ 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిజానికి మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండి వడియాలు అలాగే రవ్వ వడియాల కంటే ఇలా రాగి పిండి ప్లస్ ఉప్మా రవ్వ వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి చారు, మజ్జిగ చారు, పప్పు చారులోకి చాలా బాగా సెట్ అవుతాయి. మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా మన పిల్లలకి పెట్టచ్చండి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ చేయడమే. దీనిలో రాగిపిండి అనేది మిక్స్ అయింది కాబట్టి మన పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో మనం రాగిపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనివల్ల మనకు కానీ మన పిల్లలకు కానీ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయండి.
మన పిల్లలకి మనం ఎంత మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని అనుకున్నా వాళ్ళు మాత్రం బయట షాప్లో దొరికే ప్యాకెట్ ఫుడ్స్కి ఇష్టపడతారు కదండి. అలాంటప్పుడు ఈ వడియాలను చేసి ఫ్రై చేసి ఈవినింగ్ టైం స్నాక్స్లా పెడితే అసలు వాటి జోలికి వెళ్ళరు. వీటినే ఇష్టంగా తింటారు. ఇవి మనం ఇంట్లో చేసుకున్నాం, దీంట్లో రవ్వ ప్లస్ రాగి పిండి వేసాం కాబట్టి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇవి పెట్టినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను కూడా అందుకే ట్రై చేశానండి. మా బాబు బియ్యం పిండి వడియాలు ఇష్టంగా తింటాడు. అలాగని రాగి జావ అస్సలు తాగడు. అందుకని చెప్పి రాగి పిండితో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా సెట్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ప్రాసెస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.